గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుకృపా హి కేవలం గురుకృపా హి కేవలం గురుకృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం భగవత్కృపా హి కేవలం. గురువులు పరమగురువులు మహోతర్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, గురువులు పరమగురువులు పత్రిజీకి శతకోటి వందనాలు. ఈ శరీర మధ్యమం ద్వారా గురువులు ఏం చెప్పిస్తే చెప్పుకుందాం. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి. మొదటగా, పరమాత్మ సృష్టిలో అంతా సమానమే అంటాను నేను. అది ఎలాగా? ఒకరు ఆడగా పుట్టారు, ఒకరు మగగా పుట్టారు, ఒకరు గొప్పవాడుగా పుట్టాడు, ఒకడు పేదవాడుగా పుట్టాడు, ఒకడు అమెరికాలో పుట్టాడు, ఒకడు ఇండియాలో పుట్టాడు. ఇలాగ వేరువేరు ప్రాంతాలతో వేరువేరు రూపాలతో అందరూ ఉన్నారు. కొంతమంది అంగవైకల్యంతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. అందరూ సమమే. ఎలాగా? పరమాత్మ అందరికీ శ్వాసని, ప్రాణాన్ని ఇచ్చారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఈ శ్వాసని, ప్రాణాన్ని ఇచ్చి ఈ శ్వాస ద్వారా, ప్రాణం ద్వారా ఆయనకు చేరుకునే మార్గాన్ని అందరికీ సమంగా ఇచ్చారు. దీంట్లో ఎటువంటి తేడా లేదు. వీటిల్లో నుంచి ఈ శ్వాసలోంచి శ్వాస విద్యలు వచ్చాయి. శ్వాస విద్యల్లో బ్రహ్మ విద్య, క్రియా విద్యగా చెప్పబడింది. ఈ విద్యలు చేయాలంటే కొంత సమయం, పరిస్థితులు, దీక్ష ఇవ్వాలంటే కావలసిన గురువులు వీళ్ళంతా కావాలి. కానీ మొట్టమొదటగా అందరికీ అక్షరాభ్యాసం, శ్వాస అనే దాని మీద అక్షరాభ్యాసం చేసిన వ్యక్తి పత్రిజీ గారు. ఈ అక్షరాభ్యాసం చేయడాన్ని దీన్నే విద్య అంటారు. శ్వాసలో ఉండడం దాన్నే విద్య అంటారు. శ్వాసలో లేనంతసేపు అవిద్యగా ఉన్నాం. సో ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి ఆయన విద్యను ప్రసాదించారు పత్రిజీ గారు. సో ఏంటంటే శ్వాసని ఇంతమందికి శ్వాసని పరిచయం చేశారు పత్రిజీ గారు. ఓకే, ఈ విద్యలు ఉన్నాయి. బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, క్రియా విద్య. ఈ బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, క్రియా విద్య కంటే ఇంకా ముందుగా ఏం చెప్పాలంటే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పుకున్నాం. మన శ్వాస తీయడం గురు బ్రహ్మ అంటే సృష్టికర్త, శ్వాసను నిలపడం గురు విష్ణు లయకారకుడు, శ్వాసను విడవడం గురుదేవో మహేశ్వర అవినాశకారకుడు, ఈశ్వరుడు. సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఎవరు? మీ శ్వాసే. సో పత్రిజీ గారు ఏం చెప్పారు మీకు? శ్వాసే మీ గురువు అని చెప్పారు. ఆయన ఎంత దూరదృష్టితో చెప్పారు. అది శ్వాసను మించినది లేదు. ఎందుకు? అతి పవిత్రమైనది శ్వాస అంటాను నేను. అతి పవిత్రమైనది సాక్షిభూతం శ్వాస అని చెప్తాను. అతి పవిత్రమైనది శ్వాస లాగంటే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, అందరం శ్వాసతో ఉన్నాం. సో మనందరం పవిత్రులుగానే ఉన్నాం. ఒక మనిషి అక్కడ చనిపోతాడు. చనిపోగానే మనం ఏం చెప్తాం? ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు, చేయండి. ఏమైపోయింది? అపవిత్రం ఎలా వచ్చింది? శ్వాస వెళ్ళిపోవడం ద్వారా అపవిత్రం అయిపోయింది. శ్వాస ఉన్నంతసేపు మనం పవిత్రమే. సో మనలో పవిత్రత ఎక్కడుంది? శ్వాసలో ఉంది. సో ప్రతిదీ ఈ జీవితంలో, ప్రపంచంలో పరమాత్ముడికి చేరుకునే ఏకైక మార్గం శ్వాస. అది డబ్బుతో పని లేదు, వస్తువుతో పని లేదు. మన కర్మలన్నీ అకర్మ చేయగలిగింది శ్వాసే. క్రియాయోగం అంటే ఇకార, స్వకార, రకార. అంటే శ్వాస తీసుకోవడం ఇకార, శ్వాసను నిలపడం స్వకార, శ్వాసను విడవడం రకార. ఈశ్వర ప్రణిధానాని ఈస్ క్రియాయోగ. సో మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మనం శ్వాస దగ్గరికే వచ్చాం. సో ఈ శ్వాస చెయ్యాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇంతమంది గురువులు దొరకాలి, చెయ్యాలి. కాబట్టి ముందుగా ఫస్ట్ శ్వాస సర్వం అని చెప్పింది పత్రిజీ గారు. ఇన్ని కోట్ల మందిని ఏకీకృతం చేసిన పత్రిజీ గారికి శిరస్సు వంచి మళ్ళీ ఒకసారి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు రామ్మూర్తి ఉన్నాడు. రామ్మూర్తి బ్రహ్మ విద్య నేర్పాలి, క్రియా విద్య నేర్పాలి. ఎంతమందికి నేర్పగలడు? నెలకైతే 30 మందికి 60 మందికి నేర్పగలడు. మరి ఇంతమందిని శ్వాసే సత్యం, శ్వాసే ధర్మం, శ్వాసే వేదం అని తీసుకురాగలిగింది ఎవరు? అది ఎంత శక్తి, ఎంత మహానుభావుడు, ఎంత ఆలోచించి శ్వాస దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన.
సో మా గురువుల దేవుల పేరు స్వామి శంకరానందగిరి. ఆయన 10వ సంవత్సరమే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసారు. పారిపోయి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? యుక్తేశ్వరి గారు కరూరు ఆశ్రమానికి వెళ్ళారు. కరూరు ఆశ్రమంలో ఉంటూ గురువులు చెప్పారు, మా తండ్రి లేరు, మా అమ్మమ్మ తాత వీళ్ళు వస్తారు, నన్ను ఆశ్రమానికి మళ్ళీ వెనక్కి పంపొద్దు, నన్ను ఇక్కడే ఉంచండి అన్నారు. సరే, వాళ్ళు అలాగే వెతుక్కుంటూ వస్తే మేము పంపం అని ఈ అబ్బాయికి 12వ సంవత్సరంలో ఆయనకి క్రియాదీక్ష ఇవ్వడం జరిగింది. 16వ సంవత్సరంలో ఆయన్ని గురువుగా చేయబడింది. అంటే ఆయన చిన్నప్పుడు పెద్దగా ఏమీ చదువుకోలేదు, ఒక ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే చదువుకున్నాడు. కానీ ఆయన మనతో ఏ భాష అయినా మాట్లాడగలడు, గీత మాట్లాడగలడు, వేదం మాట్లాడగలడు, ఉపనిషత్తులు మాట్లాడగలడు, మనకు కావాలంటే మెడికల్ టెక్నాలజీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. గురువుని అడిగాను, ఇది ఎలా సాధ్యం స్వామి నీకంటే, దీనికి అసలైన తాళం శ్వాసే, నువ్వు శ్వాసతో ఉండు, ఇదంతా నీకు సాధ్యమవుతుంది, అన్నిటికీ మూలం ఈ శ్వాసే. అంటే మనకి ఎవరో చెప్పింది కాదు, నిజంగా నా గురువు నా ఎదురుకుండా ఉండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఋషికేశ్లో పెద్ద ఆశ్రమం ఉంటుంది, అది కట్టించడానికి ఆర్కిటెక్చర్లు వచ్చేవారు, ఇంజనీర్లు వచ్చేవారు. కానీ మీ గురువుతో పనిచేయలేం, మా ఆలోచనకు 10 రోజుల ముందు ఉంటుంది మీ గురువు ఆలోచన అని చెప్పి వెళ్ళిపోయేవారు. సో దీని అంతటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? శ్వాసదే వచ్చింది. శ్వాస అంటే సత్యం, ధర్మం, వేదం. శ్వాస తప్ప మరొకటి ఏదీ లేదు అని నా గురువు చెప్పాడు. గురువు చెప్పడంతో నేను అన్నీ వదిలేసి ఈ శ్వాసనే పట్టుకుని ఈ శ్వాస ద్వారానే సత్యాన్ని తెలుసుకుందుకు ప్రయాణం చేస్తాను. కానీ దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 20-25 సంవత్సరాలుగా ఈ సాధన జరుగుతోంది. రామ్మూర్తి అనేవాడు ఈ సాధన చేయలేడు. రామ్మూర్తి అనేవాడు ఈ సాధన చెయ్యాలి అంటే శరణాగతి ఉండాలి. అంటే తెలిసి తెలియక నేను బాబాజీని, ఆ సమయంలో నిజంగా నాకు తెలీదు, బాబాజీ నా చేత ఏ రోజు క్రియ మిస్ కాకూడదు, ఎప్పుడూ నేను క్రియను వదలకూడదు, ఎప్పుడూ నేను క్రియలోనే ఉండాలి, చేసేది చేయించేది సమర్పించుకునేది నువ్వే అని బాబాజీని కోరడంతో ఆ కోరిక బలంగా, ఎంత బలం, సూర్యుడు చంద్రుడు ఎలా ఉదయించి అస్తమిస్తారో అలాగే నేను కూడా ఏ రోజు దీన్ని వదలకూడదు అని బాబాజీని గట్టిగా పట్టుకోవడం వల్ల బాబాజీ గురువులు, పరమగురువులు అందరూ కలిసి ఈ శరీర మధ్యమం ద్వారా చేయించారు. రామ్మూర్తి లేకపోతే శూన్యం. అంటే ఇక్కడ మనకి కావలసింది మొట్టమొదటి మెట్టు శరణాగతి. కావాల్సిందేంటి? శరణాగతి. ఎందుకయ్యా అసలు నీకు శరణాగతి కావాలి అంటే, మీ శ్వాసని మీరు సొంతంగా చేయగలరా? ఎవరు చేస్తున్నారు ఈ శ్వాసను? మీలో 21,600 సార్లు పరమాత్మ మీలో సేవ చేస్తున్నాడు. ఆ శ్వాస చేస్తూ జరుగుతుంది కాబట్టే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. దీని వెనకాల ఏముంది? మూలం. ఆ మూలం ఎవరు చేస్తున్నాడు? పరమాత్మ. సో మనం ఏం చేస్తున్నాం? మనం చెయ్యాల్సింది ఒకటే, ఆ మూలాన్ని పట్టుకుని శరణాగతిలోకి వెళ్ళడమే. ఓకే, మీరందరూ ఎప్పుడైతే ఈ మూలాన్ని పట్టుకుంటారో, ఎప్పుడైతే శరణానికి పట్టుకుంటారో, మీ గురువు మిమ్మల్ని పట్టుకు తీసుకెళ్ళిపోతారు. మీరున్నారు. మీ అందరికీ కావాల్సింది ఒకటి మందు. పత్రిజీ గారిని గట్టిగా పట్టుకోవడం. నా చేత ఏ రోజు ఈ ధ్యానం మానించకుండా చేయాల్సిన బాధ్యత. నేను అల్పుణ్ణి, నేను చిన్నపిల్లవాడిని, నేను పడిపోతాను, నన్ను పట్టుకో. ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు. కావలసింది ఇక్కడ ఏంటి? శరణాగతి. నా గురువు నాకేం నేర్పాడు? మన సాధనలో వెళ్తూ ఉంటాం, అనేక మెట్లు ఎక్కుతూ ఉంటాం, అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి. గురువు ఏం చెప్పాడు? అనుభవాన్ని కూడా గురువుకి సమర్పించి ముందుకెళ్ళు. అనుభవం దగ్గర ఆగితే నీకు అహంకారం వస్తుంది. నీవు ఎప్పుడు అహంకారం అంటే రావణుడితో ప్రయాణాన్ని అహంకారంగా చెప్పబడ్డారు. ఏంటి? రాముడితో ప్రయాణాన్ని చైతన్యంగా చెప్పబడ్డారు. రావుడేంటి, రావణుడు ఏంటి, అహంకారం ఏంటి? ఒక చిన్న రాముడు రామాయణం చిన్నగా చెప్పుకుందాం. రాముడు అంటే చైతన్యం, రా అంటే చైతన్యం, మా అంటే మనలో ఉన్న చైతన్యమే రాముడు. రాముడు తండ్రి ఎవరు? దశరథుడు. అంటే 10 రథాలను నడపగలడు. 10 రథాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కౌసల్య అంటే కుశలంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఎవరు నడపగలరో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. ఈ రాముడు ఎక్కడ జన్మిస్తాడు అంటే
అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్యలో అంటే మనకి ఎటువంటి ఆలోచనారహిత స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనం పట్టుకుంటామో అక్కడ రాముడు జన్మిస్తాడు. చెప్పాం. ఇప్పుడు రామాయణం అంటే ఏంటయ్యా అంటే రాముడు అంటే చైతన్యం అని చెప్పుకున్నాం మనం. సీత మనసు, రావణుడు అహంకారం. ఎప్పుడైతే ఈ అహంకారం ప్రవేశించిందో మనసు చైతన్యం నుంచి దూరం అయిపోయింది. మళ్ళీ చైతన్యం మనసు వెంపు వెళ్ళదు, మనసే చైతన్యం వెంపు వెళ్ళాలంటే ఇక్కడ నశించాల్సింది అహంకారం. అహంకారం నశించాల్సిందంటే కావాల్సిందేంటి? ప్రాణవాయువు హనుమంతుడు అంటే ఎరుక. ఎరుకతో శ్వాస చేసినప్పుడు నువ్వు రావణుడి సంహరించి ఈ మనసుని చైతన్యంతో చేయగలవు. అంటే నీకు కావాల్సిందేంటి? శ్వాస, ప్రాణవాయువు. నువ్వు ప్రాణవాయువుతో ఉంటే రాముడితో నీ ప్రయాణం, నేను అంటే అహంకారంతో రావణుడితో ప్రయాణం. గురువు ఏం చేశాడు? పరమ గురువులు ఏం చేశారు? మీకు ఒక చేత్తో యోగాన్ని ఇచ్చారు, ఒక చేత్తో మాయని ఇచ్చారు. యోగం మాయ రెండు కలిపి ప్రయాణిస్తున్నాయి. మీకు పత్రిజీ మహారాజు మీకు నేర్పారు, చెప్పారు, యోగాన్ని ఇచ్చారు. కానీ సృష్టి ధర్మం ప్రకారం అక్కడ మాయ ఉంది. ఈ మాయలో మనం పడిపోవడం సహజం. ఎందుకు? అక్కడ మన శరణాగతి లేదు. శరణాగతి లేదు. మన ప్రయాణం రావణుడితో. నాకు వేళ అనుభవం కలిగింది, అయిపోయింది. ఈ అనుభవం కూడా పత్రిజీ మహారాజ్ ఇది మీకే. మీ నా చెయ్యి నన్ను వదలొద్దు. ఏం కలిగినా అది మీకే. పత్రిజీ అవ్వనండి, మీరు నమ్మిన గురువు అవ్వండి, ఎవరైనా అవ్వండి. గురువు శరణాగతితో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ పరమాత్ముడి నుంచి వేరు చేయలేరు. మీ అహంకారం నేను అన్నదే మీరు పరమాత్ముడికి వేరయ్యేది. ఓకే. క్రియలో ఏం చెప్తారంటే పైన అత్యున్నత స్థానంలో పరమాత్ముడు ఉన్నాడు, తర్వాత శ్వాస ఉంది, తర్వాత చిత్తం ఉంది, తర్వాత మనసు, తర్వాత అహంకారం. వీడి కింద వెన్నెముకలో పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మాయా ప్రపంచం. మనమంతా ఏం చేస్తున్నామంటే పరమాత్మకు అతి దగ్గరగా ఏముందని చెప్పాం? శ్వాస ఉందని చెప్పాం. దాన్ని వదిలేసి ఈ మాయా ప్రపంచంలో విజ్ఞానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఇంకో ద్వారా మనం పరమాత్ముడికి దగ్గర అవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. పరమాత్ముడికి అతి దగ్గరగా ఉన్నదేంటి? శ్వాస. ఎప్పుడైతే మీరు శ్వాస ఏంటయ్యా, ఎందుకు పరమాత్ముడికి అతి దగ్గరగా ఉంది? శ్వాస వల్ల ఏమవుతుంది అంటే చంచల ప్రాణమే జీవుడు, స్థిర ప్రాణమే పరమాత్ముడు. చంచలంగా మన ప్రాణం ఉంది కాబట్టి మన జీవత్వం ఉంది. ఈ చంచల ప్రాణాన్ని స్థిరపరచగలిగింది మీ శ్వాస మాత్రమే, మరొకటి కాదు. ఎప్పుడైతే మీ ప్రాణం చంచలం నుంచి పోయి స్థిరపడిపోయిందో మీరే పరమాత్మగా మారుతారు. దాన్ని చేయగలిగింది శ్వాస. అంటే ఏంటి? మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మాయని అన్నిటి నుంచి దాటించగలది శ్వాస. సో ఈ యోగాన్ని ఫస్ట్ మీకు ప్రసాదించారు. ఎవరు ప్రసాదించారు? 2 లక్షల మందికి. 2 లక్షలు పరిచయం చేసింది ఎవరు? పత్రిజీ గారు. సో నేను ఎవరికి చెప్పినా ఇది అంత ఈజీ కాదు. ఎవరు ఏంటంటే యోగం చేయించడం, యోగంలో నిలపడం ఈజీ కాదు. ఎందుకంటే మాయ కూడా అంత దగ్గరగా మనకుంది. మాయ ఎప్పుడూ మనని వెంటాడుతూ ఉంది. ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే శరణం కావాలి, పరమాత్ముడి యొక్క కృప కావాలి. పరమాత్ముడి యొక్క కృప కావాలి అంటే ఏంట్రా అంటే దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటాం. పరమాత్ముడి కృప అంటే ఒక మహారాజు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేస్తున్నప్పుడు పరమాత్మ అతడు ఒక పరిపాలన సంతోషించి, మహారాజా నీకేం కావాలి అని అడిగితే, మీ దర్శనం నాకు జరిగింది. ప్రపంచంలో నా రాజ్యంలో ఉన్న ప్రతి వారికి కూడా మీ దర్శనం కావాలి. అది సాధ్యం కాదు, దానికి యోగ్యత ఉండాలి అని చెప్తారు. దానికి ఏం కావాలి? యోగ్యత. అంటే లేదు మీరు మాట ఇచ్చారు కాబట్టి సరే అయితే మీ దేశ ప్రజలందరినీ నా దగ్గరకు తీసుకురా, దర్శనం ఇస్తాను కొండ మీదకి అని చెప్తారు. కొండ మీదకి రమ్మంటే వీళ్ళంతా ఒక ఊరేగింపుగా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. పరమాత్ముడు అక్కడ మాయను సృష్టిస్తాడు. ఏ మాయ సృష్టించాడు అంటే ఒక కాపర్ అంటే రాగి నాణాల కొండను ఒకటి సృష్టించాడు. ఈ జనాలు ఈ రాగి నాణాల కొండను చూసి రాగి నాణాల వెంపు ప్రయాణం సాగించారు. ఓకే. ఈ రాగి నాణాల వెంపు ప్రయాణం సాగిస్తే రాజు వద్దు మన పరమాత్ముడి దగ్గరికి వెళ్దాం, లేదు రాగి నాణాలు కలెక్టర్ మేము లైన్లోకి వస్తామని వెళ్ళిపోతారు.
మరికొంతసేపటికి వాళ్ళకి వెండి నాణాలు కనపడతాయి. ఈ వెండి నాణాలు కనపడగానే మళ్ళీ ఏం జరుగుతుంది? కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకా కొంత దూరం వెళ్ళగానే బంగారు నాణాలు కనపడతాయి. మళ్ళీ ఈ బంగారు నాణాలు చూసి కొంతమంది వెళ్ళిపోతారు. రాజుగారు రాణిగారు మిగులుతారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఏంటి ప్రజలు పరమాత్మ దర్శనం చేద్దాం అనుకుంటే వీళ్ళెవరూ నిలబట్టలేదని ప్రయాణం ముందుకు సాగుతోంది. ఈసారి వజ్రాలు కనపడతాయి. వజ్రాలు కనపడగానే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే రాణిగారు కూడా రాజుని వదిలేశారు. ఎందుకు? వజ్రాల దగ్గరికి ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడ మిగిలింది ఎవరు? రాజుగారు. రాజుగారు పరమ దుఃఖంతో పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తూ చాలా క్షమించి పరమాత్మ, నా వల్ల ఇలా జరిగింది. అందుకే చెప్పానయ్యా, యోగం ఉంటే సాధ్యం కాదు. ఇప్పుడు మీకు పత్రిజీ గారు యోగాన్ని ఇచ్చారు, అది నిలుపుకునే బాధ్యత మీది. అది నిలుపుకోవాలంటే మీకు శరణాగతి కావాలి. సో మనకు కావాల్సింది మొట్టమొదటి ఏంటి? శరణాగతి, శరణాగతి, శరణాగతి. తర్వాత మన అందరంలోనూ, మీలో కాదు నాలో కాదు, అందరిలో ఉన్న లోపం ఏంటంటే మనం ఒక యాక్షను రియాక్షను చూపిస్తూ ఉంటాం. అక్కడ స్థితప్రజ్ఞత్వం కావాలి. ఎవరో వచ్చారు, మన్ని దూషించారు. దూషించగానే నేను ఏమంటాను? నువ్వు నన్ను దూషిస్తావా, నన్ను అలా అంటావా అంటాను. అంటే నేను ఏమైంది? వాడి మాటల్లో నేను భాగం అయిపోయాను. అక్కడ స్థితప్రజ్ఞత్వం నశించింది. గురువు ఏం చెప్పాడు? వాడిలోనూ శ్వాసను చూడు. వాడిలోనూ శ్వాసను చూడు అంటే వాడిలోనూ పరమాత్మను చూడు. వాడిలో ఉన్న మనసును చూడకు. మనసు ఎప్పుడూ మనిషిని విభేదించి చూపుతుంది. శ్వాస ఒకటే మనిషిని కలిపి చూపిస్తుంది. తో మనం పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అంటే వాడిలో ఉన్న శ్వాసను చూడాలి. వాడిలో ఉన్న శ్వాసను చూసినప్పుడు మనకి యాక్షన్ రియాక్షన్ ఉంటుందా? వాడు ఏదో అన్నాడు, మనం ఎందుకంటాం? సరే, నేను నీలో శ్వాస నమస్కారం చేసుకుంటున్నాను. దీనివల్ల వాడు అన్నాడు అన్న దానికి మనం లొంగిపోతున్నాం. వాడేవాడు మనం లొంగ తీయడానికి? మన శక్తి మనలో ఉంది, మన శ్వాసలో ఉంది. కాబట్టి అన్నిటికీ అంతటా మూలమైనది శ్వాస తప్ప మరొకటి లేదు. మీకు పత్రిజీ గారే ఇంకా ముందుకు పట్టుకు తీసుకెళ్తారు. మీ శరణాగతితో ఉండండి. దయించి తప్పుగా క్షమించండి. తప్పు అయితే నాకు గురువు నేర్పింది నేను చెప్తాను. అనుభవాలు కలిగినప్పుడు గురువు ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. నువ్వు క్రియ బాగా చెయ్యని చెప్పేవాడు. అనుభవం నీకు రాత్రి మర్చిపోయేది, క్షణకాలంలో వెళ్ళిపోయేది. సో అనుభవం కలిగినా అది పత్రిజీ గారికి సమర్పించి ముందుకు వెళ్ళిపోండి తప్ప అనుభవం దగ్గర ఎవరు ఆగద్దు. అనుభవాలు తాత్కాలికం మాత్రమే. ఈ అనుభవాలన్నీ తాత్కాలికం. మనకి కావాల్సింది మళ్ళీ మీరు అడుగుతారు, మనకేం కావాలి? నాకేం కావాలో నాకు తెలియదు. అది గురువు బాధ్యత. నా బాధ్యత ఏంటి? ఈ శరీర మధ్యం ద్వారా గురువు నేర్పిన సాధన చెయ్యడమే. ఫలితం నాకు తెలియదు. మంచా చెడా నువ్వే ఇవ్వాలి గురువా. నేను చిన్నపిల్లవాడిని, పడిపోతూ ఉంటా, పట్టుకుంటూ ఉండు, సాధన చేయిస్తూ ఉండు. సో ఈ అనుభవాలకంటే దూరం వెళ్లకుండా శరణాగతితో ముందుకెళ్ళండి. శరణాగతితో శ్వాసతో ముందుకెళ్ళండి. ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు మనం అమెరికా ప్రయాణం చేయాలి. అమెరికా ప్రయాణం చేయనప్పుడు ఈ బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, ఈ రహస్య విద్యల్ని ఒక ఏరోప్లేన్ రూట్గా చెప్పబడింది. ఓకే, సో ఏరోప్లేన్ ఎక్కాలి అంటే దానికి బోల్డంత యోగం ఉండాలి, బోల్డంత జరగాలి. ఈ లోపలే మనకేమవుతుందంటే ఒక పల్లెటూరులో మనం ఉన్నాం. ఒక పల్లెటూరు నుంచి ఇంకో ఊరికి వచ్చి, ఆ పల్లెటూరు నుంచి ఒక ఎడ్ల బండితో ఇంకో ఊరికి వచ్చాం. ఆ ఎడ్ల బండి నుంచి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి ట్రైన్లోకి వచ్చాం. ట్రైన్లోకి వచ్చి హైదరాబాద్ వచ్చి ఏరోప్లేన్ ఎక్కాం, అమెరికా వెళ్ళాం. ఈ రూట్లో ఏ వాహనం అయినా తప్పని చెప్పగలమా మనం? అలాగే భక్తి మార్గం తప్పు కాదు, జ్ఞాన మార్గం తప్పు కాదు, ఏ మార్గం తప్పు కాదు. అది ఒక్కొక్క మెట్టు మనకి పైకి తీసుకెళ్ళడానికి తప్ప కింద పడడానికి కాదు. సో ఇలాగ మనం పరమాత్మ మన ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కిస్తున్నాడు. ఇంకా ఎక్కించాలంటే కావాల్సింది శరణాగతే. నేను నేర్చుకున్న పాయింట్ అది, నా గురువు నేర్పిన పాయింట్. ఏదైనా నా గురువు చేస్తాడు,
నా గురువు చేయిస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా రామూర్తి నిమిత్త మాత్రుడు. ఈరోజు కావలసింది ప్రజలకు చేరాల్సింది నాలో ఉన్న మా క్రియా గురువులు గారు పత్రిజ గారు మాట్లాడిస్తారు. నేను నిమిత్త మాత్రం చెప్పడం వెళ్ళిపోవడం. సో మనకి ఎంతటి శరణాగతి కావాలి? అన్యదా శరణం, సర్వదా శరణం, శరణం తప్ప మరొకటి లేదు. సో మీరు ఏ విద్య చేయండి, ఎంతసేపు మనం మాట్లాడుకోండి, ఒకటే పాయింట్, శ్వాస శరణం. ఎవరైతే ఈ శ్వాస శరణాన్ని పట్టుకుంటారో ఫలితం గురువుకు వదిలేస్తారో, ఫలితం కూడా వద్దు మనకి. కష్టాలు రాక మానవ్, కష్టం సుఖం గురువుదే, కష్టము గురువుదే, సుఖం గురువుదే. మన సాధన చేసే కొద్దీ కష్టాలు ఇంకా ఎక్కువ వస్తాయి. అదే మన పరీక్ష. ఏం చెప్పాను మీకు అక్కడ? యోగాన్ని కలగజేశాడు, మాయని కలగజేశాడు. వీడు శరణాగత్వం ఉన్నాడా లేక మాయలో పడిపోతున్నాడా? సో మనకు కావాల్సింది ఏంటి? శరణాగతి, శరణాగతి, శరణాగతి. చేయించేనా అయితే రవిశాస్త్రి గారు ఒక రిక్వెస్ట్ చేశారు. ఇది క్రియాయోగంలో పార్ట్ అయితే కాదు. మనం ఈ శరణాగతిని ప్రతి శరీరంలో ప్రతి కణువులోనూ ఎలా చూసుకోవాలి అని ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇది క్రియలో భాగం కాదు. ఇది జనరల్గా శరణాగతి, మనలో మనం శరణాగతితో ప్రతిక్షణం ఎలా ఉండాలి మన శరీరంలో అన్నది ఒక 5-10 నిమిషాలు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి, మీ వెన్నెముకని స్ట్రైట్గా పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మీలో ఎవరికైనా కనుక కేచరి ముద్ర తెలిస్తే కేచరి ముద్రలో ఉండండి. తెలిస్తే, తెలియకపోతే పర్వాలేదు. ఎవరికైనా అలవాటు ఉంటే కేచరి ముద్రలో ఉండండి. పరమాత్మతత్వం తలలో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆరోగ్యంతో నిండి ఉంది. పరమాత్మతత్వం మెదడులో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితోటి నిండి ఉంది. ఇదే పరమాత్మతత్వం కుడి చెవి, ఎడమ చెవి ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితోటి, ఆరోగ్యంతో నిండి ఉంది. ఇదే పరమాత్మతత్వం ఎడమ చెవి, ఎడమ కన్ను, కుడి కన్ను, నుదురు పైభాగం ప్రతి అణువులోనూ చైతన్యంతో, ఆనందంతో, ఆరోగ్యంగా ఉంది. అలాగే ఈ పరమాత్మతత్వం ముక్కులో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆనందంతో నిండి ఉంది. ఈ పరమాత్మతత్వం నోరు, పెదవులు, పై పెదవి, కింద పెదవి, పళ్ళు, నోటిలో ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో, ఆనందంతో నిండి ఉంది. ఈ పరమాత్మతత్వం మెడ 4 వెంపులా చైతన్యంతో, కాంతితో ప్రతి అణువులోనూ నిండి ఉంది. అలాగే కుడి భుజం, కుడి చెయ్యి ముందు భాగం, వెనక భాగం, కుడి చెయ్యి అంతా, కుడి చెయ్యి వేళ్ళు ప్రతి అణువులు చైతన్యంతో, కాంతితో, ఆరోగ్యంతో నిండి ఉంది. అలాగే ఎడం చెయ్య పైభాగం, కింద భాగం, మధ్య భాగం, వేళ్ళు ప్రతి అణువు చైతన్యంతో, కాంతితో నిండి ఉన్నాయి. అలాగే మెడ వెనకాల భాగం, పై భాగం, కింద భాగం, మధ్య భాగం ప్రతి అణువు కాంతితో, చైతన్యంతో, ఆనందంతో నిండి ఉంది. అలాగే వెన్నెముక పై భాగం, వెన్నెముక మధ్య భాగం, వెన్నెముక కింద భాగం, వెనకాల పై భాగం, మధ్య భాగం, కింద భాగం చైతన్యంతో, ఆనందంతో, కాంతితో నిండి ఉంది. అలాగే మెడ ముందు భాగం చైతన్యంతో, ఆరోగ్యంతో, కాంతితో ఉంది. థైరాయిడ్ ఆరోగ్యంతో, చైతన్యంతో నిండి ఉంది. అలాగే హృదయము, హార్ట్ అండ్ లంగ్స్ చైతన్యంతో, కాంతితో నిండి ఉంది. అలాగే పరమాత్మతత్వం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, స్టమక్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కడుపు, ఉదరం ప్రతి అణువులోనూ పరమాత్మతత్వం కాంతితో, చైతన్యంతో నిండి ఉంది. బ్లాడర్, గాల్ బ్లాడర్ ప్రతి అణువుతోటి చైతన్యంతో నిండి ఉంది.
అలాగే ఈ పరమాత్మతత్వం కిడ్నీస్ మూత్రపిండాల్లో ప్రతి అణువులోనూ, ప్యాంక్రియాస్ ప్రతి అణువులోనూ చైతన్యంతో నిండి ఉంది. అలాగే కుడికాలు, ఎడంకాలు, కుడి పెరదులు, ఎడపెరదులు, పై భాగం, మధ్య భాగం, కింద భాగం కుడికాల్లో, అలాగే కుడికాలు గోరులోనూ ప్రతి అణువు పరమాత్మతత్వం చైతన్యంతో నిండి ఉంది. అలాగే ఎడంకాలు పై భాగం, మధ్య భాగం, కింద భాగం, ఎడంకాలు వేల్లో పరమాత్మతత్వం చైతన్యంతో ఆనందంతో నిండి ఉంది. తల నుంచి కాలు దాకా ప్రతి అణువు చైతన్యంతో ఆనందంతో కాంతి ఉంది. ఈ ప్రతి అణువులు కలిసి ఒక అణువుగా మారుతోంది. ఆ అణువే చిదానంద రూపం శివోహం శివోహం శివోహం. ఆ చిదానంద రూపమే శివోహం శివోహం నువ్వు. ఆ చిదానంద రూపం శివోహం శివోహం స్టేజ్లో మీరు నిలవండి. దీన్నే ధ్యాన స్థితి. అందరికీ ధన్యవాదాలు. నేను ఒకసారి 2 పాయింట్లు చెప్పేసి నేను ముగుస్తాను. శ్వాస సాక్షిభూతం అని చెప్తాను. శ్వాస సాక్షిభూతం ఎలా అంటే, మనం కళ్ళతో చూస్తున్నాం, కళ్ళతో మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ, దాని వెనకాల శ్వాస ఉంది. మంచి మాట మాట్లాడుతున్నాం, చెడ్డ మాట మాట్లాడుతున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. వింటున్నాం, మంచి మాట వింటున్నాం, చెడ్డ మాట వింటున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో చేసే కర్మలోనూ శ్వాస ఉంది. కానీ అది మంచి పని, చెడ్డ పని అది అంటించుకోదు. అది సాక్షిభూతంగా నడుస్తుంది. అంటే మనం ఒక తప్పు పని చేసామని శ్వాస ఆగిపోదు, ఒక మంచి పని చేసామని ఆగిపోదు. అది సాక్షిభూతంగా నిలుస్తుంది. ఈ సాక్షిభూతంగా నిలిచిన శ్వాసే ప్రాణకర్మ. అదైతే మనం ఎప్పుడైతే ప్రాణకర్మ చేస్తామో, మనం అంటించుకున్న ఈ కర్మలన్నీ శ్వాస తప్ప మరొకటి తీయలేదు. అందుకే ప్రాణకర్మనే శ్రేష్ఠ కర్మ, ప్రాణకర్మనే క్రియాకర్మగా చెప్పబడింది. సో అన్నిటిలోకి ఉత్తమమైనది ప్రాణకర్మ. శ్వాస గమనించడం, శ్వాస చేయడమే అన్నిట్లోకి ఉత్తమమైనది. ఓకే. 2వ పాయింట్, మీకు ఇందాక కేచరి ముద్ర అని చెప్పాను. చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. కేచరి ముద్ర అంటే మన నాలికను కొండ నాలిక వెంపు వైపు లేపుకు తీసుకెళ్ళడం, ఎంతవరకు అయితే అంతవరకు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు గురువులు కేచరి ముద్రలో వీలైనంతసేపు ఉండమంటారు? మనం చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, వాసన నోటితో మాట్లాడుతున్నాం. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో చేసేదల్లా నోటి ద్వారా మాట్లాడుతున్నాం. అంటే మన కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మకు మూలమేంటి? మీరు కేచరి ముద్రలో ఉంటే మాట్లాడగలరా? కర్మకు దూరంగా ఉంటారా? సో వీలైనంత వరకు మీరు శ్వాసను గమనిస్తూ కేచరి ముద్రలో ఉండండి. శ్వాస గమనించినప్పుడు కూడా వీలైనంతసేపు కేచరి ముద్రలో ఉంటే కర్మలకు దూరంగా, తర్వాత మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. మీ అందరికీ గురువులకి, పరమ గురువులకి, నా క్రియా గురువులకి, గురు పరంపరకి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా శతకోటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ, ఓం పత్రిజీ.